సికినో భవంతు కల్పన గారు, ధన్యవాదములు. ఇప్పుడు మనకి కల్పన గారు జీవకాంతము, ప్రాణము, జీవకాంతం అనే సబ్జెక్టులు మనకి తెలియజేస్తారు. దానికి ముందుగా కల్పన గారి గురించి పరిచయము. కల్పన గారు హైదరాబాద్ వాస్తవ్యులు. వారు ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ కంప్లీట్ చేశారు. అలాగే బిఈడి కూడా కంప్లీట్ చేశారు. మన యోగాల్లో కూడా ఎంఏ 2010లో పూర్తి చేశారు. కల్పన గారు హైదరాబాద్ లో ఉన్న మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా 32 years చేశారు. అక్కడ వర్క్ చేస్తున్న మేడము అక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా మన కాయకల్ప గారండి ఎక్సర్సైజెస్, ఫౌండేషన్ కోర్సెస్ అన్ని కూడా నేర్పించేవారు. మేడము అక్కడ చేస్తూ తర్వాత వైస్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. హైదరాబాద్ స్కై ట్రస్ట్ తరఫున 1987లో మన స్కై సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యారు. జాయిన్ అయ్యి బ్రహ్మజ్ఞానం కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వివిధ సేవలు చేశారు. తర్వాత ప్రొఫెసర్ గా కూడా ఎన్నో స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా విద్యను అందిస్తూ వివిధ సేవలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ట్రస్ట్ తరఫున ఎంతో మందికి ఇంట్రాస్పెక్షన్ కోర్సెస్, ఫౌండేషన్ కోర్సెస్ అన్ని కూడా నేర్పించి వాళ్ళందరినీ బ్రహ్మజ్ఞానంగా ఆలియార్ కూడా తీసుకొస్తున్నారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రైనింగ్స్ గా కూడా వాళ్ళందరినీ తీర్చిదిద్దుతున్నారు. ఈ విధంగా మన స్కై సిస్టమ్ కి వినలేని సేవలు చేస్తున్నారు కల్పన గారు. సికినో భవంతమ్మ. కల్పన గారు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పండి అమ్మా. ఓవర్ టు కల్పన గారు. సుఖినో భవంతు వనజ గారు, పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ కోట అరుణబాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి, తర్వాత ఈ సత్సంగంలో పాల్గొంటున్నటువంటి సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాటి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రాణశక్తి, జీవకాంతము. ఈ పదాలు వేతాత్రి మహర్షి విధానంలో ఫౌండేషన్ కోర్స్ చేసిన వాళ్ళందరికీ పరిచయమే ఉంటాయి. మనం దీంట్లోకి రాకముందు భగవద్గీత గురించి, ఉపనిషత్తుల గురించి, వేదాల గురించి అక్కడక్కడ కొందరు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. కానీ సమగ్రమైనటువంటి జ్ఞానం మనకు తెలుసుకోవడం కొంచెం కష్టమైంది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో చాలా విస్తారమైనటువంటిది, ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఇవన్నీ ఉన్నాయి. ఏది చదవాలో తెలియదు. మన విద్యా విధానంలో దానికి ప్రాముఖ్యత లేదు. కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, మనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆసక్తి వలన కానీ మనం ఏదైనా తెలుసుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంలో పెద్ద కన్ఫ్యూషన్ కూడా ఉంటూ ఉండేది. ఒకటి మొదలు పెడితే ఇది ముఖ్యమా, అది ముఖ్యమా అనేటటువంటిది. అయితే వేతాత్రి మహర్షి అందించినటువంటి సులభతర కుండలిని యోగంలో 2-3 నెలల్లోనే మనము ఏమీ తెలియనటువంటి వాళ్ళము ఎంతో సాధనా పద్ధతిని తెలుసుకుని బ్రహ్మజ్ఞానం వరకు 2-3 నెలల్లో సమగ్రంగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు కూడా నేను రామకృష్ణ మఠ్ వారు ప్రచురించినటువంటి ఉపనిషత్తుల్ని తెలుగులో వ్యాఖ్యానాలు చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఆ పుస్తకం మూసేసిన తర్వాత అందులో ఏం చెప్పారో సరిగ్గా అవగాహనగా ఉండేది కాదు. కానీ మహర్షి దాంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వారు విపులీకరించి మన అనుభవంలోకి తెచ్చినటువంటి విధానము ఈ ఆధునిక మానవుడికి ఇది నిజంగా ఒక వరప్రసాదం లాంటిది అన్నమాట. అంటే ఉదాహరణకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మయోగంలో 14వ శ్లోకం ప్రాణులు ఎలా జన్మిస్తున్నాయో తెలియచేస్తుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ప్రాణులన్నీ అన్నము అంటే ఆహారం నుండి జన్మిస్తున్నాయి. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడుతుంది. యజ్ఞముల వలన వర్షాలు కురుస్తాయి. విహిత కర్మలు యజ్ఞములకు మూలములని. సో అక్కడక్కడ మనకి తెలుస్తుంది ప్రాణం అంటే ఏంటి అని. కానీ ఆ కొంతే తెలుసుకొని ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలో తెలిసేది కాదు. అలాగే అథర్వణ వేదంలోని ప్రశ్నోపనిషత్తులో పదార్థము, శక్తుల నుండి సృష్టి ఉద్భవించిందని స్పష్టంగా చెప్తుంది.
భరద్వాజ పుత్రుడు సుకేషుడు, శిబిపుత్రుడు సత్యకాముడు, సూర్యుని మనుమడు గార్గ్యుడు, అశ్వలుని కుమారుడు కౌసల్యుడు, విదర్భ దేశపు భార్గవుడు, కత్యతనయుడు కబంది అనే 6 మునీశ్వరులు పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలని ఎన్నో నియమాల్ని పాటిస్తూ అందుకు తగిన గురువు కోసం వెతుకుతూ ప్రయాణం అవుతారు. తమకు బ్రహ్మజ్ఞానాన్ని సమగ్రంగా బోధించగలిగిన ఋషి పిప్పలాద మహర్షి అని తెలుసుకుని అక్కడికి వెళ్తారు. పిప్పలాద మహర్షి వారిని మరొక్క సంవత్సరం తపస్సు చేయమని, అప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్తారు. ఆ విధంగా వారు మరొక సంవత్సరం తపస్సు చేసి వారిని కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు జవాబుల్ని పొందారు. వారు అడిగిన ప్రశ్నలు ఎలాంటివంటే, మానవాళి అంతా ఎక్కడి నుండి పుడుతున్నారు కబంది అడిగారనమాట. మనకు తెలుసు వేతాత్రి మహర్షి సిస్టంలో మనకి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూనివర్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తిని ఎందరు దేవతలు భరిస్తున్నారు, వారిలో ఎవరు గొప్పవాడు? ఇది భార్గవుడు అడిగిన ప్రశ్న. ప్రాణం అనేది ఎక్కడి నుండి జన్మించింది, అది శరీరంలోకి ఎలా వస్తుంది, శరీరం లోపల తనను తాను విభాగించుకుని ఎలా ఉంటుంది, ఎందుకని అది లోపల నుంచి నిష్క్రమిస్తుంది, ఆ ప్రాణశక్తి బాహ్య ప్రపంచాన్ని అంతరంగంలోని ప్రపంచాన్ని ఎలా భరిస్తుంది, ఇది కౌసల్యుడి ప్రశ్న. ఈ ప్రశ్నకు మన విధానంలో ఈ రోజు మనము చర్చించుకునే ప్రాణశక్తి జీవకాంతంలో సమగ్రమైన జవాబు దొరుకుతుంది. ఈ విధంగా మిగిలిన వారు కూడా, అంటే జీవితాంతం ఓంకారం ధ్యానించేవాడు మరణానంతరం ఏ లోకాలని పొందుతాడు, ఇలాంటి ప్రశ్నలన్నీ వారు అడిగారు. అయితే వారి ప్రశ్నలకి ఆ మహర్షి పిప్పలాద మహర్షి వారు అర్థం చేసుకోవడానికి ఇంకొక సంవత్సరం తపస్సు చేసి రండి అని చెప్పి అప్పుడు వివరణ ఇచ్చారు. మరి మన వేతాత్రి మహర్షి గారు మన అర్హతలేమీ చూడకుండా, ఎలాంటి పరీక్షలు పెట్టకుండా కేవలము 3-4 నెలలలోనే బ్రహ్మజ్ఞానం ఏమిటో తెలియజేస్తారు. అంటే మానవుడిగా జన్మించడమే మన అర్హతగా భావించి అపారమైన దయా కరుణతో వేతాత్రి మహర్షి గారు మనకు బ్రహ్మజ్ఞానాన్ని జీవితాంతము సాధన చేసుకోగలిగేటటువంటి ధ్యాన విధానాలని, ఈ జన్మలోనే ముక్తిని పొందగలిగేటటువంటి స్థితిని మనకు తెలియచేశారు. అంటే ఇంతటి గురువు దొరకడం ఏమిటి, పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఇలాంటి గురువు మార్గదర్శకత్వాన్ని మనం పొందలేము. ఈ రోజు చర్చనీయాంశము ప్రాణము జీవకాంతము. అంటే మహర్షి స్పృశించని అంశం లేదు. గృహస్థుకి కావలసినటువంటి అన్నిటినీ వారు సమగ్రంగా అందించారు. ఇప్పుడు మాత్రం మనము ప్రాణము జీవకాంతం గురించి మనం తెలుసుకుంటాం. మనమందరం ఆకలికి ఆహారాన్ని తీసుకుంటున్నాం. ఆహారము ఎన్ని విధాలుగా మారుతుంది. కేవలము కొంచెం ఆహారాన్ని మనం తింటున్నాము, కానీ లోపల ఎలాంటి పరిణామ స్థితుల్లోకి వెళుతుందో ఎవరమో పట్టించుకోము. కానీ లోపల ఉండేటటువంటి దైవీ శక్తి ఈ ఆహారాన్ని రసముగా, రక్తముగా, మాంసముగా, క్రొవ్వుగా, ఎముకగా, మజ్జగా, శుక్ల శ్రోణితమనే 7 ధాతువులుగా మార్చుతుంది. ఈ శుక్ల శ్రోణితంలోనే ప్రాణశక్తి కణాలు ఉంటాయి. ఈ ప్రాణశక్తిని ఎన్ని విధాలుగా మనము పొందుతున్నామంటే, ఆహారము, నీరు, గాలి అందరికీ తెలిసిన విషయాలేవి. భూమిలో అణువిచ్చిత్తి జరిగినప్పుడు వెలువడే ఐసోటోపులు మరియు అంతరిక్ష కిరణ ప్రసారం ద్వారా 5 విధాలుగా ప్రాణశక్తిని పొందుతున్నాము. ఆహారము, గాలి, నీరు ద్వారా అందరము ప్రాణశక్తిని పొందినప్పటికీ ఉపవాస నియమం ద్వారా ఐసోటోపులను అంతరిక్ష కిరణ ప్రసారం ద్వారా లభించే ప్రాణశక్తిని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి మనం అతిగా భుజించడం కన్నా అప్పుడప్పుడు పార్షియల్ ఉపవాసం కానీ కంప్లీట్ ఉపవాసం కానీ, మన పూర్వీకులు అన్ని మతాల్లో దానికి ప్రాధాన్యత ఉంది, అందరూ పాటిస్తూనే ఉన్నారు. ఆ విధంగా మనం ప్రాణశక్తిని ఎక్కువగా పొందగలుగుతాం. ఈ ప్రాణశక్తి పరిభ్రమిస్తున్నప్పుడు జీవకాంత శక్తి, ఈ జీవకాంతము మన శారీరక మానసిక ప్రక్రియలకు ఇంధనంగా పనిచేస్తుంది. మన శరీరంలో జరిగే జీవధాతు ప్రక్రియ కొరకు 75% జీవకాంతం అవసరం అవుతుంది ఈ మెటాబాలిక్ రొటీన్కి. 25% జీవకాంతము మెదడు కణాలకు అందించబడినప్పుడు అది మనస్సుగా పనిచేస్తుంది. ఆ పైన ఎక్కువ జీవకాంతం ఉండి జ్ఞానేంద్రియాల ద్వారా ఖర్చు అయినప్పుడు సంతోషము, శారీరక అవసరాలకే తక్కువగా ఉండి జ్ఞానేంద్రియాల ద్వారా జీవకాంతం ఖర్చు అయినట్లయితే బాధ కలుగుతాయి. అంటే ఎక్సెస్ గా ఉన్నప్పుడు ఖర్చు పెడితే సంతోషము,
మినిమం శారీరక అవసరాలకే సరిపోకుండా ఉన్నప్పుడు అయినా కూడా మనం వినోదాలకు ఖర్చు పెడితే బాధ కలుగుతుంది. జీవకాంతం సమంగా సమృద్ధిగా ఉన్నప్పుడు శాంతియుతంగా ఉంటాం. వివిధ ధ్యానాల ద్వారా జీవకాంతాన్ని పెంపొందించుకోగలిగే మార్గాలను మహర్షి మనకు అందించారు. ముఖ్యంగా నిత్యానంద ధ్యానము, అద్దం సాధన, దీప సాధన ద్వారా జీవకాంతాన్ని వెంటనే మనం పెంపొందించుకోగలుగుతాం. అయితే ప్రాణశక్తిని మనం ఎట్లా పునరుత్తేజించుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి ప్రాణశక్తిని రిజ్యువనేట్ ఎలా చేయాలి? యోగము శరీరానికి ప్రాణశక్తికి మధ్య, ప్రాణశక్తికి మనసుకు మధ్య, వ్యక్తికి సమాజానికి మధ్య, వ్యక్తికి ప్రకృతికి మధ్య సామరస్యాన్ని కలుగజేస్తుంది. అందుకే అందరం యోగాన్ని అనుసరించాలి. శరీరానికి ప్రాణశక్తికి మధ్య సామరస్యం ఉండాలంటే రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ మరియు వాయు ప్రసరణ క్రమబద్ధంగా జరగాలి. శరీరానికి ప్రాణశక్తికి మధ్య సామరస్యాన్ని కలగజేసే సులభతర వ్యాయామాలను వేతాత్రి మహర్షి గారు మనకు నేర్పించారు. ప్రాణశక్తిని చైతన్యపరిచి ప్రాణశక్తికి మనసుకు మధ్య సామరస్యాన్ని కలిగించే అతి ముఖ్యమైన ప్రక్రియ కాయకల్పము. ఈ విద్యను నేర్చుకుని ఆయుష్ను పెంచుకోవచ్చు. ప్రాణశక్తి కణాలను ప్రాథమిక శక్తి కణాలని అంటారు. ఈ కణాలు అత్యంత వేగంతో సుడులుగా తిరుగుతున్నప్పుడు ఏర్పడే తరంగాలే జీవకాంత తరంగాలుగా వ్యాపిస్తాయి. ఈ తరంగాలే శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. జీవకాంత తరంగాలనే మనస్సని కూడా అంటాం కదా. ఈ సుడులు తిరుగుచున్న తరంగాలు నిలకడగా మనస్సు శాంతియుతంగా ఉంటుంది. మనస్సు నిలకడగా శాంతియుతంగా ఉండాలంటే తపస్సు, ధ్యానము తప్పనిసరిగా చేయాలి. జీవిత ధ్యేయము దైవాన్ని తెలుసుకోవడం. ఈ లక్ష్య సాధనకు ధ్యానం ఒక్కటే మార్గం. ఆ ధ్యానాన్ని అపారమైన కరుణతో వేతాత్రి మహర్షి మనకు అందించారు. ధ్యానము ద్వారా ఆత్మ పరిశీలన చేసుకుని ఈ జన్మలోనే దైవ సాక్షాత్కారాన్ని పొందగలం. తత్వజ్ఞాని వేతాత్రి మహర్షి కాయకల్ప యోగాన్ని, కుండలిని యోగాన్ని సులభతరం చేసి మనకు అందించారు. కాబట్టి 14 సంవత్సరాలు నిండిన బాలబాలికల నుండి వయోవృద్ధుల వరకు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ఈ యోగాన్ని సాధన చేసి జన్మ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. ప్రాణశక్తిని ఏ విధంగా ఉద్దీపింప చేస్తామంటే, శరీరము సరిగ్గా పనిచేయాలంటే ప్రాణశక్తి కణాలు సమృద్ధిగా ఉండాలి. అవి స్వయం పరిభ్రమణ పొందినప్పుడు శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ శక్తిని జీవకాంతం అంటాము. శక్తి ఖర్చయినప్పుడు ఎక్కువ ప్రాణశక్తి కణాల ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ ప్రాణశక్తి కణాలు తగ్గినప్పుడు శక్తి తగ్గుతుంది. శరీరం అలసిపోతుంది. వృద్ధాప్యం దరిచేరుతుంది. క్రమంగా మరణానికి దారి తీస్తుంది. అప్పుడు ప్రాణశక్తి కణాలు శరీరం నుండి బయటికి వెళ్ళిపోతాయి. అదే మరణం అవుతుంది. మన జీవన ప్రమాణము 120 సంవత్సరాలు. కానీ ప్రాణశక్తి విలువను తెలుసుకోకపోవడం వలన, దానిని వృధాగా ఖర్చు పెట్టడం వలన 60 లేదా 70 సంవత్సరాలకే ఆయుష్ పరిమితం అవుతుంది. అందువలన ప్రాణశక్తిని పునరుత్తేజం చేయడం చాలా అవసరం. కాయకల్ప సాధన ద్వారా ఇది సాధించవచ్చు. సిద్ధ ప్రక్రియ అయిన కాయకల్పం ద్వారా ప్రాణశక్తిని రిజ్యువనేట్ చేసి శరీరాన్ని యవ్వనంగా ఉంచవచ్చు. వృద్ధాప్యాన్ని నిలదొక్కుని దీర్ఘాయుష్ను పెంపొందించుకోవచ్చు. జీవకాంత తరంగాలు మెదడు కణాల ద్వారా పనిచేసినప్పుడు మనస్సు ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరికి మనస్సు ఉంటుంది. వ్యక్తి కార్యక్రమాలు సరిగ్గా లేనప్పుడు అతడిని ఒక మానసిక రోగి అని కూడా అంటాము. వ్యక్తి మనోవాక్కాయ కర్మలు సరిగ్గా ఉన్నప్పుడు అవి జీవకాంత తరంగాలలో ముద్రితమై వాటి ద్వారా బీజ కేంద్రంలో ముద్రించబడతాయి. మంచి ఆలోచనలు మంచి ముద్రలను, చెడు ఆలోచనలు చెడు ముద్రలను కలుగచేస్తాయి. మంచి ముద్రలను కలిగి ఉన్నవారు తనకు గాని, ఇతరులకు గాని, శరీరానికి గాని, మనస్సుకు గాని, ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని బాధను కలుగచేయకుండా నీతివంతంగా జీవిస్తారు. మంచి ముద్రలను నిలుపుకుని చెడు ముద్రలను తొలగించుకోవడాన్ని రిఫర్బిషింగ్ అంటే పునరుద్ధరించడం అని అంటారు. అలా జరిగినప్పుడు వ్యక్తి బీజ కేంద్రంలో ముద్రలు పవిత్రమై
అతని మనోవాక్కాయ కర్మలు కూడా పవిత్రమవుతాయి. ఆ విధంగా మనస్సును సరిచేయడానికి ధ్యానము, ఎరుకతో కూడిన ఆత్మ పరిశీలన ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఆ విధంగా వ్యక్తి దైవీ గుణాలను పెంపొందించుకుని సంతృప్తికరమైన, శాంతియుతమైన జీవితాన్ని గడుపుతూ పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది బ్రహ్మంలో లయిస్తాడు. ఇప్పుడు ప్రాణం గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ప్రాణశక్తి అంటే ఏంటి? ఎలక్ట్రాన్ అనే సూక్ష్మ కణము పరమాణు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ కంటే సూక్ష్మాతి సూక్ష్మమైన కణము ఈ ప్రాణశక్తి కణము. పదార్థములో శక్తి కణాలు ఒక క్రమ పద్ధతి లేకుండా పరిభ్రమిస్తాయి. కానీ ప్రాణుల్లో ఈ శక్తి కణాలు ప్రదక్షిణ క్రమంలో పరిభ్రమిస్తాయి. మానవ శరీరము ఘన, ద్రవ, ఉష్ణ, వాయు శక్తి కణాలతోనే పంచభూతాలతో నిర్మించబడింది. రక్త, ఉష్ణ, వాయు శక్తి ప్రసారాల వలన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. దేహంలోని ప్రాణశక్తి కణాలనే సూక్ష్మ శరీరం అంటారు. సంస్కృతంలో ఈ శక్తి కణాలని ఆకాశం అంటారు. విశ్వంలోని ఈ ప్రాథమిక శక్తి కణాలను మహాకాశం అంటారు. ఇవి సమూహమై పంచభూతాలైనప్పుడు భూతాకాశని, ప్రాణుల్లో ఈ ప్రాణశక్తి కణాలను చిదాకాశం అని అంటారు. అయితే ఈ ప్రాణశక్తి కణం సైజ్ ఏంటి? మనము హాస్పిటల్లో ఒక వ్యక్తి అంతిమ దశలో ఉన్నప్పుడు ఇతనిలో ప్రాణం ఉంది, ప్రాణము లేదు అని మాత్రమే చెప్పగలుగుతున్నాము. కానీ అతని ప్రాణం ఎలా బయటికి వెళ్ళిపోతుందో మన జ్ఞానేంద్రియాలకు కనిపించదు. ఈ ప్రాణశక్తిని చూడలేము, కానీ అనుభూతి చెందగలుగుతాం. శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ పరిమాణాన్ని, ఎలక్ట్రాన్ కంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది ప్రాణశక్తి. అయితే ఎలక్ట్రాన్ పరిమాణాన్ని 9 × 10⁻⁻28 గ్రామ్స్ గా నిర్ణయించారు. ప్రాథమిక శక్తి కణాలను చూడలేము, వాటి పరిమాణాన్ని కొలవలేము. ఎందుకంటే అవి ఎలక్ట్రాన్ కంటే చాలా చాలా సూక్ష్మమైనవని తత్వవేత్తలు చెప్తున్నారు. తిరుమూలార్ అనే సిద్ధ కవి తిరుమందిరం అనే గ్రంథంలో ఈ ప్రాణశక్తి కణం యొక్క పరిమాణాన్ని వివరించడానికి ప్రయత్నించారు. ఒక ఆవు వెంట్రుక ఎంత మందం ఉంటుందో ఆవును చూసిన వారందరికీ తెలుస్తుంది. చాలా కొంచెం మందంగా ఉంటుంది. ఆ వెంట్రుక ఎంత మందం ఉంటుందో అంతే పొడవు తీసుకొని దానిని 100 సమభాగాలుగా చేసి వాటిలో ఈ 100 భాగాల్లో ఒక్క భాగాన్ని తీసుకుని దానిని మళ్ళీ 1000 భాగాలుగా చేయాలి. అంటే ఆవు వెంట్రుక వెడల్పు ఎంత ఉంటుందో అంతే పొడవు పరిమాణంలో తీసుకుని దాన్ని 1,00,000 భాగాలు చేస్తున్నాం అన్నమాట. ఈ 1,00,000వ భాగము ఎంత ఉంటుందో అంత పరిమాణంలో ప్రాణశక్తి కణం ఉంటుందని తిరుమూలార్ స్వామి చెప్పారు. అంటే మన ఇంద్రియాలకు అది గోచరం అవదు. అత్యద్భుతమైన శక్తి ఉన్నటువంటి 6వ జ్ఞానేంద్రియాన్ని, దాని స్థితిని మనం పెంచుకోగలిగినట్లయితే ఎక్స్పాన్షన్ స్టేట్ లో అన్నిటినీ అనోరణ్యాన్ మహతో మహ్యాన్ అని సూక్ష్మమైన వాటిని, స్థూలమైన వాటిని అన్నిటిని కూడా గుర్తించగలిగే శక్తి మన 6వ జ్ఞానేంద్రియానికి ఉంది. దాన్ని మనము ధ్యాన సాధన ద్వారా పెంపొందించుకోగలుగుతాం. శాస్త్రవేత్తలు ఈ ప్రాణశక్తిని వివరించడంలో విఫలమయ్యారు. ఎలక్ట్రాన్ వరకే వారు వెళ్ళారు. వారు దీనిని సర్వత్రా వ్యాపించే అంతు చిక్కని కణం అంటే ఎల్యూసివ్ అని చెప్పేశారు. ప్రాణశక్తి కణం యొక్క నిర్మాణం. ప్రాణశక్తి కణం అనే ఆకాశ కణము వేలాది దివ్యధూళి కణ సముదాయంతో ఏర్పడింది. అది గోళాకారంలో ఉండి అత్యంత వేగంతో తిరగటం వలన ఇంద్రియ గోచరము కాదు. శుద్ధ బయలు తనకు తానుగా ఒదిగిపోయేది పరిసర పీడన వేగము అంటే సెల్ఫ్ కంప్రెసివ్ సరౌండింగ్ ప్రెషర్ ఫోర్స్ అంటాం కదా. ఈ అబ్సల్యూట్ స్పేస్ లో ఈ సెల్ఫ్ కంప్రెసివ్ సరౌండింగ్ ప్రెషర్ ఫోర్స్ తో పాటు ఒక విధమైన కైనమాటిక్ క్వివరింగ్ మూవ్మెంట్ కూడా ఏర్పడి దివ్య ధూళి ఏర్పడుతుంది. ఈ ధూళి కణాలని సూక్ష్మాతి సూక్ష్మ శక్తి కణాలని ఈథర్ అని అంటాం. ఈ దివ్య ధూళి కణ సమూహమే ప్రాణశక్తి కణం. అంటే ఆ ఫార్మాటివ్ డస్ట్ అంతా సెల్ఫ్ కంప్రెసివ్ ఫోర్స్ వలన ఒక సమూహంగా ఏర్పడినప్పుడు ఒక శక్తి కణంగా ఏర్పడుతుంది. ఆ శక్తి కణాన్ని మనం వేతాత్రి మహర్షి పేరు మీద వేత అని అంటున్నాము. అలాంటి శక్తి కణాలే మన ప్రాణుల్లో ఉన్నప్పుడు ప్రాణశక్తి కణం అని కూడా అంటున్నాము. ప్రాణశక్తి కణం ఒక సెకండ్కు కొన్ని మిలియన్ల ఆవృత్తులు తిరుగుతుంది.
కొంతకాలానికి దాని వేగం తగ్గినప్పుడు అది ఎలక్ట్రాన్ అవుతుంది. మరికొంత వేగం తగ్గినప్పుడు ప్రోటాన్ అవటం, తర్వాత అదే న్యూట్రాన్ అవుతుంది. చివరగా పరిభ్రమణం పూర్తిగా ఆగిపోయినప్పుడు అది శుద్ధ బయలు అవుతుంది. దీన్నే మనం కృష్ణబిలం అని, దైవీ స్థితి అని అంటున్నాము. ఆకాశ కణాలన్నీ సమూహమైనప్పుడు దృశ్యమాన వస్తువులు ఏర్పడుచున్నవి. అంటే కొన్ని శక్తి కణాలు, ఆకాశ కణాలు విడివిడిగా ఉండి ఒకదాన్నొకటి వికర్షించుకుంటూ ఏర్పడిన క్షేత్రాన్ని ఆకాశ క్షేత్రం అని, పంచభూతాల్లో మొదటిదని, క్రమేణా ఒక్కొక్క పార్టికల్ యొక్క వేగం తగ్గినప్పుడు అది వేరే దాన్ని ఎక్కువగా వికర్షించలేకపోతే మరొక కణం దాని సమీపానికి చేరి 2-3 కణాలుగా ఏర్పడినప్పుడు వాయువుగా, ఈ విధంగా సమూహం పెరుగుతూ ఉంటే అగ్నిగా, ద్రవంగా, ఘన రూపాలుగా ఏర్పడుతుంది. ఈ విధంగా పంచభూతాలన్నీ ఏర్పడతాయి. ఈ విధంగా ప్రాణుల్లో కూడా ఈ ప్రాణశక్తి కణాలు, అంటే ఈ శక్తి కణాలే ప్రాణుల్లో తిరిగినప్పుడు మనం ప్రాణశక్తి కణాలు అని అంటున్నాము. విశ్వంలో ఉండే వాటిని శక్తి కణాలు, వేదాన్లు అని అంటున్నాము. మానవ శరీరంలో ప్రాణశక్తి ఏ విధంగా వస్తుందో చూద్దాం. స్త్రీ పురుష కలయికలో బీజ కణము అండంతో కలిసి జైగోటుగా ఫామ్ అయినప్పుడే ప్రాణశక్తి పనిచేయడం ప్రారంభమవుతుంది. ఒక కణం ఏర్పడి ప్రాణం మొదలవుతుంది. కణాల సంఖ్య పెరిగి శిశువు పెరుగుతుంది. ఆ రోజు ప్రారంభమైన పెరుగుదల అదే విధంగా కొనసాగుతుంది. సిద్ధులు పూర్వకాలంలో వారు కోరుకున్నంత కాలం జీవించినట్లుగానే మనం కూడా కాయకల్పము మరియు ఇతర వ్యాయామముల ద్వారా దీర్ఘకాలం జీవించగలుగుతాము. రక్త ప్రసారానికి హృదయం ఎట్లా శక్తి కేంద్రమో, హృదయంలో ఏర్పడిన ఒత్తిడి రక్తాన్ని, కణాలకు, శరీర భాగాలన్నిటికీ ఏ విధంగా ప్రసరింపచేస్తుందో అదేవిధంగా ఊపిరితిత్తులు వాయు ప్రసరణకు శక్తి కేంద్రము. మూలాధారము లేదా శుక్ల శ్రోణితము ప్రాణశక్తికి కేంద్ర స్థానము. రక్తం మాదిరిగానే ప్రాణశక్తి కణాలు శరీరం అంతా ప్రసరిస్తాయి. అయితే ఈ ప్రాణశక్తి కణాలు పరిభ్రమణం చెందుతున్నప్పుడు వాటి నుంచి వెలువడేటటువంటి వ్యాపన అలలే మనం జీవకాంతం అంటున్నాం. శరీరం అంతా బిలియన్ల కొద్దీ ప్రాణశక్తి కణాలు సుడులు తిరుగుతూ ఉంటాయి. ప్రతి ప్రాణశక్తి కణంలో మిలియన్ల కొద్దీ దివ్యధూళి కణాలు తిరుగుతూ ప్రాణశక్తి కణాలను శక్తివంతం చేస్తాయి. స్వయం పరిభ్రమణ ముందుతూ సుడులు తిరిగే శక్తి కణాలు తమలోని దివ్యధూళిని జీవకాంత తరంగాలుగా బయటికి పంపిస్తాయి. ఈ దివ్యధూళే జీవకాంత క్షేత్రమై శరీరము, ఆత్మ పని చేయడానికి కావలసిన శక్తిని సమకూరుస్తుంది. ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ద్వారా జీవకాంత ఉనికిని మనం అందరం గుర్తించవచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. 2 చేతులను 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచండి. మోచేతులను దేని మీద ఆనించొద్దు. అరచేతులను ఏకాగ్రతతో గమనించండి. సంపూర్ణ ఏకాగ్రతతో అరచేతులపైనే దృష్టి పెట్టండి. కొంతసేపటి తరువాత చేతుల్లో కదలికను గమనిస్తాం. కొంతసేపు అదే విధంగా ఉండండి. ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. ఒక అరచేయి మరో చేతి వైపు లాగినట్లు అనిపిస్తుంది. మెల్లగా చేతుల మధ్యనున్న 10 సెంటీమీటర్ల దూరం క్రమేణా తగ్గిపోతుంది. కొంతసేపటికి 2 చేతులు కలిసిపోతాయి. ఈ లాగే శక్తి స్థూల శరీరంలోని జీవకాంత శక్తి. ఈ జీవకాంతమే కణాలన్నిటినీ పటిష్టంగా ఉంచుతుంది. మరి పంచతన్మాత్రలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. శక్తి కణాల నుండి దివ్య ధూళి వెలుపలికి వచ్చినప్పుడు శుద్ధ పరబయలు వ్యాపిస్తున్న ధూళి కణాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి ధూళి కణాల వేగాన్ని క్రమేణా తగ్గిస్తూ 0 పాయింట్కు తెస్తుంది. ఈ స్థితిలో ధూళి కణాలు శుద్ధ పరబయల్లో కలిసిపోతాయి. ఈ విధంగా కలిసిపోయినప్పుడు దివ్య ధూళి స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలుగా మారుతుంది. ఈ మార్పునే మనము పంచ తన్మాత్రలు అని అంటాము. ప్రాణశక్తి కణాలంటే ఆకాశ క్షేత్రంలో దివ్య ధూళి, ఒత్తిడి లేదా స్పర్శగాను, వాయువులో శబ్దంగాను, అగ్నిలో వెలుతురుగాను,
ద్రవాలలో రుచిగాను, ఘన పదార్థాలలో వాసనగాను పనిచేస్తుంది. ఈ తన్మార్పులో ధూళి కణాల సంఖ్య తగ్గిపోతుంది. చివరగా ప్రాణశక్తి కణాలు కూడా శుద్ధ పరబయల్లో కలిసిపోతాయి. ఈ జీవకాంత తరంగాలై 25% మెదడు కణాలకు అందించబడినప్పుడు మనస్సుగా పనిచేస్తాయి. మనలో 3 శరీరాలు ఉంటాయి. స్థూల శరీరము, ఇప్పుడు మనకు కనిపిస్తున్న లక్షలాది కోట్లాది కణాల చేత నిర్మితమైనటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అంటే ప్రాణశక్తి కణాలతో ఏర్పడినటువంటి సూక్ష్మ శరీరము, కారణ శరీరము, జీవకాంత శక్తిని మనము కారణ శరీరం అంటున్నాము. స్థూల శరీరం మిలియన్ల కొద్ది కణాల చేత నిర్మించబడుతుంది. సూక్ష్మ శరీరం ప్రాణశక్తి కణాల చేత నిర్మించబడుతుంది. అయస్కాంత శరీరము లేదా కారణ శరీరము దివ్యధూళి కణాల చేత ఏర్పడుతుంది. శరీరం ఎలాంటి ఒడిదుడుకులకు లోనవ్వకుండా ప్రాణశక్తి కణాలు శరీరాన్ని, శారీరక కణాలను కాపాడుతూ ఉంటాయి. ఈ ప్రాణశక్తి జీవకాంత శక్తిని ఏర్పరుస్తుంది. శరీర రక్షణకు భంగం కలిగినప్పుడు ప్రాణశక్తి మనస్సుగా విస్తరించి ఆటంకాలను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ప్రాణశక్తి కణాలు జీవకాంత తరంగాలుగా విస్తరించడమే మనస్సు. జీవకాంతం ఉధృతంగా శరీరం అంతా తిరుగుతున్నప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ప్రిన్సిపల్ అనుసరించి బీజ కేంద్రంలో తీవ్రతరం అవుతుంది. ప్రాణశక్తి కణాలకు కూడా కేంద్రం బీజ కేంద్రమే. యుక్త వయసు వచ్చినప్పుడు మెదడు నుండి శుక్ల శ్రోణిత ద్రవము వెన్నెముక ద్వారా బీజ కేంద్రం చేరుతుంది. కాబట్టి బీజ కేంద్రము ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల కేంద్రం అవుతుంది. అనాది నుండి తరతరాలుగా సముపార్జించుకున్న కర్మముద్రలన్నిటికీ ఈ బీజ కేంద్రమే స్టోర్ హౌస్ లా పనిచేస్తుంది. మిలియన్ల కొద్ది కణాలు స్థూల శరీరాన్ని ఏర్పరుస్తున్నాయి. జీవకాంత శక్తి కణాలన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుంది. ఇటుకలను సిమెంట్ బంధించుంచే మాదిరిగా జీవకాంతము కణాలన్నిటినీ కలిపి ఉంచుతుంది. జీవకాంత అలలలో ఒత్తిడి తగ్గినప్పుడు, కణాలను పట్టి ఉంచలేక వదులైనప్పుడు అలసిపోవడం, వృద్ధాప్యం సమీపించడం జరుగుతుంది. జీవకాంత అలల సాంద్రత ప్రాణశక్తి కణాల సంఖ్య మరియు వేగం మీద ఆధారపడి ఉంటుంది. సరిపోయే అంత జీవకాంతం ఉన్నప్పుడు కణాలు స్థిరంగా ఉండి చక్కగా పనిచేస్తాయి. మనస్సు కూడా చక్కగా పనిచేస్తుంది. మనిషి జీవించి ఉండాలంటే తగినన్ని ప్రాణశక్తి కణాలు ఉండాలి. అవి అన్ని బీజ కేంద్రం నుండి వాటి భ్రమణాన్ని ప్రారంభిస్తాయి. ఇవి ప్రతి కణానికి అవసరమయ్యేంత జీవకాంతాన్ని అందిస్తాయి. ఈ విధంగా ప్రాణశక్తి కణాలు కణాలన్నిటికీ సరిపోయేంత జీవకాంతాన్ని సమృద్ధిగా అందిస్తూ ఉంటాయి. కణాలన్నీ పునరుత్తేజమై చక్కగా పనిచేస్తుంటాయి. జీవకాంతాన్ని కణాలన్నిటికీ సప్లై చేస్తూ ప్రదక్షిణా క్రమంలో తిరుగుతున్న ప్రాణశక్తి కణాలు బలహీనపడి అవి బయలుదేరిన చోటికే వస్తాయి. అక్కడ శుక్ల శ్రోణితంలో శక్తిని పుంజుకొని మళ్ళీ దేహమంతా ప్రదక్షిణ ప్రారంభిస్తాయి. అంటే శుక్ల శ్రోణితంలో ఈ ప్రాణశక్తి కణాలు చార్జ్ అవుతాయి అన్నమాట. శుక్ల శ్రోణితంలో కావలసినన్ని ప్రాణశక్తి కణాలు ఉంటాయి. కాబట్టి శుక్ల శ్రోణిత పరిమాణాన్ని అనుసరించి ప్రాణశక్తి కణాల పరిమాణము, నాణ్యత, జీవకాంత పరిమాణము, దాని నాణ్యత ఆధారపడి ఉంటాయి. శుక్ల శ్రోణితము మెదడులో తయారై 14 సంవత్సరాల వరకు శరీర భాగాల అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఎక్కువైన ద్రవము మూలాధారం అంటే బీజ కేంద్రానికి వెన్నెముక ద్వారా చేరుతుంది. అప్పుడు ప్రాణశక్తి కణాలు మరియు జీవకాంతము మూలాధారం నుండి పనిచేస్తాయి. ఈ శుక్ల శ్రోణితమే ప్రాణశక్తి కణాలను పట్టి ఉంచుతుంది. శుక్ల శ్రోణితం పరిమాణం ఏ కారణం వల్లనైనా తగ్గిపోతే శరీరం బలహీనం అవుతుంది, వ్యాధులు సంక్రమిస్తాయి. కాబట్టి శుక్ల శ్రోణితపు విలువను తెలుసుకొని దానిని మనం జాగ్రత్తగా నిర్వహించాలి. అంటే 1000 రక్తపు బిందువులు కూడా ఒక శుక్ల శ్రోణిత బిందువుకి సమానం కావు అని అంటారు. మనం తీసుకున్న ఆహారము సప్త ధాతువులుగా మారుతూ చివరికి ఏ కొంచెము శుక్ల శ్రోణితం తయారవుతుంది. ఆ శుక్ల శ్రోణితంలోనే మన ప్రాణశక్తి కణాలు ఉంటాయి. ఈ ప్రాణశక్తి కణాలు శుక్ల శ్రోణితం క్వాంటిటీ క్వాలిటీని బట్టి ప్రాణశక్తి క్వాంటిటీ
క్వాలిటీ ఉంటుంది. ప్రాణశక్తి క్వాంటిటీ క్వాలిటీని బట్టి మన జీవకాంతం యొక్క క్వాంటిటీ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ శుక్ల శ్రోణితం ఎంత విలువైంది, రక్తం కంటే కూడా చాలా విలువైందిగా మనం గుర్తించాలి. శారీరక వ్యాయామాలు మరియు ధ్యానం చేయడం వలన శరీరం గురించి, మనస్సు గురించి అవగాహన ఏర్పడుతుంది. కాయకల్పం సాధన చేస్తే శుక్ల శ్రోణితమును ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోగలుగుతారు. క్లుప్తంగా చెప్పాలంటే స్వయం పరిభ్రమణం చెందే ప్రాణశక్తి కణాలు వ్యక్తిని సజీవంగా ఉంచుతాయి. ఇవి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలు, మిలియన్ల కొద్ది ప్రాథమిక దివ్యధూళి కణాలు కలిసి ప్రాణశక్తి కణాలను ఏర్పరుస్తాయి. ఇవి జీవకాంతాన్ని ఉత్పత్తి చేస్తాయి. జీవకాంత విస్తరణతో మనస్సు ఏర్పడుతుంది. బీజ కేంద్రము ఈ మూడింటి విధులను సమన్వయపరుస్తుంది. ఈ విధంగా మనము ప్రాణశక్తి, జీవకాంతము వీటి గురించి సమగ్రంగా మనము తెలుసుకుంటే అప్పుడు వాటిని మనం జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి, ఏం చెయ్యాలి అనేటటువంటిది మనకు బాగా తెలుస్తుంది. ఈ వేదాత్రి మహర్షి అందించిన సులభతర కుండలిని యోగంలో వారు మనకు అందించినటువంటి విషయం ఏమీ లేదు. వేద సారాన్ని, ఉపనిషత్తులు, భగవద్గీత, దర్శనాలు అన్నిటి ఎస్సెన్స్ ని మనకు అందించారు. కాబట్టి ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటికీ అన్ని ట్రస్టులు ఓపెన్ అయినాయి. మీ సమీపంలో ఉండేటటువంటి ట్రస్ట్లకు వెళ్ళి అక్కడ చక్కగా ఈ సులభతర కుండలిని యోగాన్ని, ఎక్సర్సైజెస్ ని, కాయకల్పను చక్కగా నేర్చుకొని ఈ జన్మలోనే ముక్తిని పొందగలిగేటటువంటి స్థితిని పొందగలిగేటటువంటి అద్భుతమైనటువంటిది మనకి ఇంత సులభంగా అందుబాటులో ఎక్కువ ధన వ్యయం చేయకుండా అందుతుంది. కాబట్టి మనము మన బంధుమిత్రులను, కుటుంబ సభ్యులను, స్నేహితులను, సమాజంలోని వారందరినీ ప్రోత్సహించి ఆయా సెంటర్లకు వెళ్ళి చక్కగా నేర్చుకునేటట్లు వాళ్ళని ప్రోత్సహిద్దాము. ఇంకా అలా కుదరని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళైతే WCSC వారు ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా కూడా నేర్చుకోవచ్చు. సులభతర కుండలిని యోగం యొక్క ప్రాశస్త్యం గురించి ఒక చిన్న పద్య రూపంలో చదువుతాను. వేదాద్రి తత్వజ్ఞానుల అమృత భాండము నిండుగానున్నది, అందుకొనగా రారండి జన్మరాహిత్యము నొందండి. పరమాత్మ నేరుగు మార్గాన్ని పరమదయాళువై చూపారు, తరతమ భేదం లేకుండా జ్ఞాన దీక్షను ఒసగారు. పరిమితి లేని జ్ఞానాన్ని అవలీలగా మనకు అందించారు. ఒక్కడుగైనా వేసిన వారిని చక్కగా అక్కున చేర్చుకుని ఆచార్య స్థానము నందించారు. మన హృదయమునందు పదిలము గుండి జ్ఞానబోధను గావిస్తూ వేలాది గురువులుగా విలసిల్లారు. ఉపనిషత్తుల ఉద్బోధనను, సిద్ధాంతుల జ్ఞాన వెల్లువను, శాస్త్రవేత్తల విజ్ఞానమును మదించి తీసిన అమృత సారమే ఈ సులభతర కుండలిని యోగము. పాల సముద్రము మదనము చేయగా వెలికి వచ్చిన అమృతమును పక్షపాతి అయి ఆ విష్ణుమూర్తి దేవతలందరికీ పంచాడు. మోహితులైన దానవులందరూ దానికి దూరము అయినారు. ఆరోగ్యానికి వ్యాయామము నేర్పి, ఆత్మశుద్ధికి ధ్యానము నేర్పి, జరారోగముల దూరము చేయగా కాయకల్పమును అందించి, మోహపాశముల త్రుంచివేయగా ఆత్మ పరిశీలనము గావించి, దానవ గుణమును దూరము చేసడి అక్షయ పాత్రలు జ్ఞానామృతమును తరగని నిధిగా నింపియుంచి, అందరూ అర్హులే దీనిని గ్రోలగా అందుకొనుటి మీవంతంటూ తరతమ భేదం లేకుండా భావితరాలకు అందించగనించి నిమిత్త మాత్రులుగా ఆచార్యులను అందుబాటులో నుంచారు. ఈ సులభతర కుండలిని యోగమున మాటల గారడి లేనే లేదు, మహిమల ప్రలోభం అసలే లేదు. సమయం ఎక్కువ పెట్టకున్నను, ధనవ్యయమెంతో చేయకున్నను, హస్తామలకం ఆ చరణ యోగ్యం, సులభ సాధ్యమీ బ్రహ్మజ్ఞానము. మానవ జీవనం ఉద్భుత ప్రాయం, ఏ క్షణమైనా ఏమరకుండా ఆత్మ పరిశీలనము చేయండి, జ్ఞానోన్ముఖులు అవ్వండి. స్త్రీ పురుషులు, బాలలు, వృద్ధులు అందరూ నేర్వగా అర్హులేనండి. సాధన నౌకను ఎక్కండి, భవసాగర తీరం చేరండి. తెలుగు రాష్ట్రాల ట్రస్టులన్నీ సాధన కొరకు వెలసినవి, సంకల్ప బలమున నిలిచినవి. యోగిరాజు తత్వజ్ఞాని, వేదాద్రి గురుదేవులు
ఈ ధ్యాన మందిర ప్రాంగణములలో సాధకులందరిని అనుగ్రహింప సుస్థిరమ్ముగా కొలువైనారు. అందివచ్చిన అవకాశాన్ని పరమార్థ సాధనకు వినియోగించి పదుగురిన బాటన నడిపించగా బద్ధకంకణుల మౌదాము, జన్మ సాఫల్యము నొందుదాము. ఈ విధంగా మనము అంతటి జ్ఞానాన్ని అందించిన మహర్షికి మనము ఏ విధంగా రుణం తీర్చుకుంటామంటే, కనీసం ఒక్కొక్కరు ఒక 10 మందికో 20 మందికో ధ్యానాన్ని నేర్పించి మహర్షి ఆశయాన్ని పరిపూర్తి చేయడంలో మనం కూడా ఒక పాత్రత వహించి మహర్షి రుణాన్ని తీర్చుకోగలుగుతాం. కాబట్టి అందరినీ మనం ప్రోత్సహిద్దాం. ఇక 1987లో గత 33 సంవత్సరాల క్రితము నేను ఈ ధ్యాన మహర్షి గారి దగ్గర హైదరాబాద్కు వచ్చినప్పుడు నేర్చుకున్నాను. అప్పటి నుంచి సాధన చేస్తూ ఉన్నాను. ఇంకా నేను ఆలోదిద్దుకుంటున్నాననే అనిపిస్తుంది. కానీ ఎన్నో ప్రయోజనాలు ఈ సాధన మార్గంలో పొందాము. ఒక చిన్న అనుభవాన్ని వివరించమన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను 2013 డిసెంబర్లో రిటైర్ అయిన తర్వాత 2014 మే నెలలో మానస సరోవర యాత్రకు వెళ్ళాము. సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ తగ్గిపోతుంది. దానివల్ల శ్వాసకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వాతావరణానికి మనం అలవాటు పడే విధంగా ఎక్లమటైజ్ అవ్వడానికి యాత్రను 1-2 రోజులు మధ్యలో ఆపుతారు. ఆ సమయంలో అందరూ, మాతో పాటు వచ్చిన వారందరూ ఏదో ఒక విధంగా తలనొప్పి, విరేచనాలు, జ్వరంతో బాధపడుతూ ఎందుకు వచ్చామా బాబు అని అలా దుఃఖభూయిష్ఠులయ్యారు. ముందుగా కొనిపెట్టుకున్న ఆక్సిజన్ సిలిండర్లను కృత్రిమ శ్వాస కొరకు వాళ్ళందరూ ఉపయోగించారు. కానీ మహర్షి దయ వలన ఎప్పటి నుంచో, అంటే ఆ యాత్రకు సిద్ధం చేసేటప్పుడే అందరినీ ప్రాణాయామం చేయండి, ధ్యానం చేయండి, ఆహారాన్ని సరిగ్గా తీసుకోండి, మందులు తెచ్చుకోండి, ఇలాంటివన్నీ చెప్పారు. అయినా వాళ్ళకి అవన్నీ ఉపయోగించలేకపోయినాయి. కానీ నేను ఎప్పటి నుంచో ఈ మార్గంలో కొంచెంగా సాధన చేస్తూ ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కనీసం తలనొప్పి కూడా రాలేదు. అంటే మీరు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నారు, మీరు ఏమి ఇబ్బంది పడటం లేదని వాళ్ళు అడిగినప్పుడు, వేదాద్రి మహర్షి దయ వలన మేము నేర్చుకున్న ధ్యానము, కాయకల్పము, సులభతర వ్యాయామాలు నన్ను ఈ స్థితిలో ఉంచాయని చెప్పినప్పుడు హైదరాబాద్ యాత్రికుల్లో కొందరు మా సెంటర్కు వచ్చి ఈ స్కై సిస్టమ్ నేర్చుకున్నారు. శ్రద్ధగా సాధన చేస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండి ఆధ్యాత్మికంగా మన లక్ష్యాన్ని చేరుకుంటాం. కాబట్టి ఇంతటి మహత్తరమైన సాధనను అందరూ చేసేలాగా వారిని ప్రోత్సహిస్తూ కొంతవరకైనా మన గురువు రుణం తీర్చుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ట్రస్ట్లన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి ఆ ట్రస్ట్లకు వెళ్ళి ఫౌండేషన్ కోర్స్ చేయవచ్చు. ఆన్లైన్లో కూడా ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు నాకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో ఈ ప్రాణశక్తి గురించి, జీవకాంత శక్తి గురించి నాకు తెలిసిన మేరకు మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఏపీ కోఆర్డినేటర్ కోట అరుణబాబు గారు, వారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. బ్లాజమ్స్ ఆఫ్ లైఫ్స్ కూడా ట్రాన్స్లేట్ చేయమని వారి ప్రోత్సాహంతోనే నేను అది పూర్తి చేయగలిగాను. ఏపీ కోఆర్డినేటర్ కోట అరుణ్ బాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సత్సంగంలో పాల్గొన్న మాస్టర్లకు, సాధకులకు కృతజ్ఞతాభి వందనాలు. అరుణ్ బాబు గారు ఒకసారి మా స్కూల్కి వచ్చేసి స్టూడెంట్స్ కి చెప్పి, ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి అనంటే మా విద్యార్థులకు నేర్పించాము 9th 10th వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, డాక్టర్స్, ఇంజనీర్స్ గా స్థిరపడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మాకు ఒక 10 ఏళ్ల మెచ్యూరిటీ మాలో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మా క్లాస్మేట్స్ తో పోల్చుకుంటే మేము ఇంకా ఎదిగిన వ్యక్తులుగా ప్రవర్తించగలుగుతున్నాం ఈ ధ్యాన సాధన వల్ల. ఇంకా రెగ్యులర్ గా చేయలేకపోతున్నాము, చేస్తాము అని చెప్పారు. అలా విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. வாழ்க వళముடன். సుఖినో భవంతు. సుఖినో భవంతు. కల్పన గారు ధన్యవాదములమ్మా. ఇప్పుడు మనందరం కూడా మేడం గారిని బ్లెస్ చేద్దాము. తిరిగిలోకి రండి. కల్పన మేడం గారు. సుఖినో